ఫస్ట్ అర్థమైందిగా లోపలి కథ ఇక ఇట్లా అయితే ఇక మరి దీని మీద ఒక కాంగ్రెస్ కోల్దాకా ఫోన్ చేద్దాం ఏమంటుందో పిసిసి అధికార ప్రతినిధి చెనగాని దయాకర్ ఏమంటుండో చూద్దాం. The person you have called is speaking to someone else. అమ్మ ఈ కోల్దాగా మాట్లాడుతుంది. Call again later. హలో శనార్థి ఓ తాత. శనార్థి తాతగారు. ఇక మా నేను ప్రేక్షకులు పిసిసి అధికార ప్రతినిధి చెనగాని దయాకర్ ఏం మాట్లాడతాడో ఏం కథ అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఓకే. అయితే ఇప్పుడు ఈ బాబా మార్తలు ఇద్దరు హరీష్ రావు కేటీ రాములు జూబ్లీ హిల్స్లో గెలిస్తేనే మనం కాంగ్రెస్ సర్కారుకు చెక్కు పెట్టవచ్చు. మనం ఇప్పుడు ఏం చేయాలి, బాకీ కార్డుల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలి అనేది ఇప్పుడు ఆ కోల్దాగలాట కింది క్యాడర్కు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో గెలుస్తుండు, దాంట్లో సందేహం లేదు. కేవలం సానుభూతి రాజకీయాలతోనే బీజేపీ బీఆర్ఎస్ పార్టీ బయటపడాలని ఆలోచన చేస్తుంది. బీజేపీ పార్టీకి కనీస డిపాజిట్ కూడా దక్కే పరిస్థితి లేదు. ఇది పరిస్థితి. ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ నగర అభివృద్ధితో పాటు హైడ్రా కావచ్చు, ఫ్యూచర్ సిటీ కావచ్చు, రోడ్ల నిర్మాణం కావచ్చు, ఇవాళ నిరంతరం ఇలా ప్రపంచంతో పోటీ పడుతున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం ఇవాళ అభివృద్ధిని చూసి ఇవాళ ప్రజలు కాంగ్రెస్ వైపే ఉంటారనేది మేము ఆశిస్తా ఉన్నాం. ఇవాళ గడిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ గత పాలకులు ఇవాళ ఏదో చెప్పి ఇవాళ ఇప్పుడు గత పాలకులు హైదరాబాద్ ను ఎట్లా నిర్లక్ష్యం చేశారు, తెలంగాణను ఎట్లా దోకా చేశారు అనే విషయం ప్రజలందరికీ అర్థమైపోయింది కదా. కాబట్టి ఏది ఏమైనా ఈసారి ఒకవైపు యువ నాయకుడు, ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి బడుగు బలైన వర్గాలు కూడా జూబ్లీహిల్స్ వైపు ఉంటారనేది మేము ఆశిస్తా ఉన్నాం. మైనార్టీలు కూడా కాంగ్రెస్ వైపు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇట్లా అనేక గెలుపుకు అనేక ఉన్నటువంటి అక్కడ దోహదపడే అంశాలు చాలా ఉన్నాయి. దాని గురించి మనం చేయాల్సిన అవసరం లేదు. మీరు చూస్తారు, గెలిచేది జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ అభ్యర్థి. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీలకు అవకాశం లేదు. ఇవాళ మనం జూబ్లీహిల్స్ అభివృద్ధి కోసం నిరంతరం దాదాపు 3 నెలలుగా ఒక ప్రణాళికతోని అన్ని రోడ్ల నిర్మాణం కావచ్చు, డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, అన్ని కూడా ఇవాళ ప్రభుత్వం ఇలా ముందలుండి మనం అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూనే ఉంది, భవిష్యత్తులో కూడా చేస్తది. ఇవాళ ఫ్లైఓవర్ల నిర్మాణం కావచ్చు, ఫ్యూచర్ సిటీ కావచ్చు, ఇవాళ మూసీ డెవలప్మెంట్ కావచ్చు, ఇవాళ హైడ్రా వచ్చిన తర్వాత హైదరాబాద్ లో చెరువులు కుంటల్ని కాపాడంతో పాటు దాదాపు 960 ఎకరాలను ప్రభుత్వ భూమిని కాపాడి నిలబెట్టినటువంటి పరిస్థితి మన అందరికి తెలుసు. అనేక అంశాలు ఉన్నాయి. హైదరాబాద్ లో డ్రగ్స్ ఫ్రీ చేయడంతో పాటు ఇట్లా అనేక అంశాలను మనం తీసుకున్న తర్వాత క్లబ్బుల మూసివేత కావచ్చు, అనేక అంశాలు ఇట్లా ఉన్నాయి. కాబట్టి ఈ అన్ని అంశాలతో పాటు ప్రజా ప్రభుత్వానికి అక్కడ ప్రజలు నీరాజన ఉంటది అనేది, మద్దతు ఉంటది అనేది మేము నమ్ముతా ఉన్నాం. టిఆర్ఎస్ బీజేపీ పార్టీలకు అక్కడ స్థానమే లేదనేది మేము నమ్ముతా ఉన్నాం. అంటే పక్క మెజారిటీతో గెలుస్తారా, మామూలుగా కొద్ది గొప్ప తేడాతో గెలుస్తారా అంటావా? భారీ మెజార్టీ ఉంటది, దాంట్లో సందేహమే లేదు. అంతేనా? 100% తాతగారు. సరే 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 శనార్థి. ఇది మొత్తానికి పిసిసి అధికార ప్రతినిధి చెనగాని దయాకరు ఈ రకంగా భారీ మెజార్టీ తోటి జూబ్లీహిల్స్ మేము గెలవబోతున్నాం అన్నట్టుగా ఆయన చెప్పుకొస్తుండ్రు. ఇక ఈ కోళ్ళాగలేమో ఇప్పుడు ఇక వహిరిస్తున్నాయి. ఇప్పుడు ఎట్లా చేద్దాం, ఏం చేద్దాం, ఎట్లా చేద్దాం, ఏం చేద్దాం, ఇంక ఏదేదో ఉపాయం చేస్తున్నాయట ఈ కోళ్ళాగలు. సరే, మొత్తానికైతే ఇది కథ అన్నట్టు.